వేరే ఆలోచన లేదు, వేరే ఆదాయం అక్కర్లేదు. కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన మనం బాధ్యత మార్చి వ్యవహరిస్తామని అంటే అది తెలంగాణ సమాజానికి తీరని నష్టం జరుగుద్ది. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి, అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువనా మీకే పంచిపెడతా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక 7,000 కోట్లు కావాలి. నేను చెప్పేది అన్ని నిత్యావసర అత్యవసరానికే 22,000 కోట్లు, దాంట్లోనే 4,000 కోట్ల తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి 7,000 కోట్లు కావాలి. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా 70%, 80%, 90% ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి. నెలకు 1,000 కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే 2 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ 1,000 crores. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు పనులకు బిల్లులు చెల్లించాలంటే 1,000 కోట్లు కూడా దొరకడం లేదు, 1,000 కోట్లు కూడా రావడం లేదు. 600-700 కోట్ల రూపాయలు ఇచ్చి 10 ఏళ్ల నుంచి వేయని రోడ్లు ఊర్లలో ఇవాళ గుంతలు పడ్డాయి. మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు, మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంత వస్తే అందులో పడి కింద పడి కాలు ఇరిగిపోతుంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైసా లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా ₹1 లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా